భక్తివన్ ప్రేక్షకులందరికీ ధనుర్మాసం శుభాకాంక్షలు. లబ్ధ్వా కులధనం రాజన్ లంకాం ప్రాయాత్ మహాయశాః అని అంటారు. రంగనాథుడి సంకల్పం చూడండి. విభీషణుడి దగ్గర వెళ్ళానని సంకల్పించాడు. ఎందుకు రాముడు ఇచ్చాడంటే ఇందాకే చెప్పాను కదా, విభీషణుడికి రాముడు పడుకున్న రూపం మీద వ్యామోహం కలిగింది సముద్రం దగ్గర. అది రాముడు గమనించాడు. కాబట్టి రాముడే స్వయంగా విభీషణుడితో వచ్చిన అంత ఆనందం కలగదేమో, రంగనాథుడు వస్తే అంత ఆనందం విభీషణుడికి. ఎందుకంటే స్వామివారి యొక్క శయన రూపమే కదా, ఆ శయన రూపం మీదే వ్యామోహం ఉంది కదా. కాబట్టి ఈయనకి ఈ గిఫ్ట్ ఇస్తేనే కరెక్ట్గా ఉంటుంది అని ఆలోచించి రాముడు తన కులధనాన్నే విభీషణుడికి ఇచ్చాడు. విభీషణుడికి పరమ సంతోషం. అలా ఆయన ఆ మండపంతో పాటు ప్రణవాకార విమానంతో పాటు రంగనాథుణ్ణి తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్ళినప్పుడు ఏమైంది, ఆయన రంగపురం అనే క్షేత్రంలో ఆగిపోయాడు. అక్కడి నుంచి కదలడం లేదు. అప్పుడే ఏమైంది, ధర్మవర్ముడు అనే ఒక చోళ మహారాజా వచ్చి కాళ్ళు పట్టుకొని, అయ్యా స్వామి, ఈయన్ని ఇక్కడే ఉండనివచ్చు కదా, శ్రీరంగపట్నంలో ఇక్కడే ఉండనివచ్చు కదా, ఎందుకు లంకకి తీసుకెళ్తానంటున్నారు, ఇక్కడ ఉండి అనుగ్రహించాలి కదా. నేను ఇంతకుముందే చాలా సూర్యవంశ మహారాజులను కలిశాను. చోళ వంశం కూడా సూర్యవంశంలో నుంచి వచ్చిందే. కాబట్టి ఈ ధర్మవర్మ అనే మహారాజా ఒకసారి అయోధ్యకి వెళ్ళినప్పుడు, ఆహాయ్ రంగనాథుడు బాగుండాలి, నాకు ఇచ్చేయొద్దా అని అడిగితే ఇవ్వను అన్నారు. అందుకని ఆయన కూర్చొని తపస్సు చేశారు. రంగనాథ నారాయణ స్వామి, మా ఊరికి రావద్దా, నా దగ్గర రావద్దా అని తపస్సు చేశాడు. చూడండి ఎంతమందికి అనుగ్రహం చేస్తున్నాడు పరమకారుణికుడు స్వామి. కాబట్టి ఆయన అనుగ్రహం చేశాడని దాన్ని నిజం చేయడానికి ఆయన ఊరికి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఊరికి వచ్చేసాడు. వెళ్ళాల్సింది లంకకి, ఆయన అక్కడ వెళ్ళట్లేదు, ఇక్కడ వచ్చేసాడు. రంగపట్టణానికి వచ్చాడు. అటు విభీషణుడు కూడా గ్రహించి అక్కడే ప్రతిష్ఠ చేశాడు అని ఉంది. కాబట్టి శ్రీరంగంలో ఆ రంగపట్టణానికి వచ్చాడు కాబట్టి ఆయన పేరు రంగనాథ అని మారింది. ఎందుకు వచ్చాడు అంటే, మన వేదాంతేశికులు వారు అంటున్నారు, మునివాహన భోగం అని ఒక గ్రంథం రాశారు వేదాంతేశికులు వారు. తిరుప్పాణాళ్వార్ అమలనాది పిరాన్ అని ఒక రాశారు. నిజం చెప్పాలంటే రంగనాథ స్వామి శ్రీరంగ క్షేత్రం అనే ఒక్క క్షేత్రమే 12 ఆళ్వార్లు అందరూ ఆ రంగనాథ స్వామి మీద వ్యామోహం కలిగి వారి మీద పాసురాలు రాసిన స్వామి పాసురాలు పొంది 12 ఆళ్వార్ల నుంచి అన్ని ఆళ్వార్ల నుంచి ప్రీతిని పొందిన స్వామి ఎవరంటే రంగనాథుడు ఒక్కడే, వేరే ఏ స్వామి పొందలేదు. అందరూ ఆయన మీద వ్యామోహం చూపించిన వాడు. కాబట్టి ఎందుకు వచ్చాడంటే ఆ మునివాహన భోగంలో స్వామి అంటున్నారు, అవతార స్థలమాన తిరు అయోధ్యం విట్ ఆశ్రితర్క్ இடமான லங்கையிலும் போகாதே கங்கையில் புனிதமான కావేరీ నడువాకిలే వసిక్కుం కోవిల్ ఆళ్వార్ అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఉంటే అయోధ్యలో ఉండాలి, లేకుంటే విభీషణుడితో పాటు లంకలో వెళ్ళాలి. అటు ఇటు కాకుండా శ్రీరంగంలో ఎందుకు ఉన్నాడు అంటే నా కోసం ఉన్నాడు అంటున్నాడు. పరాశర భట్టర్ కూడా ఇదే అంటున్నాడు, నువ్వు ఉంటే ఇక్కడ ఉండాలి, లేకపోతే లంకకి వెళ్ళి ఉండాలి, ఇక్కడ ఎందుకు ఉన్నావు, ఇక్కడ పరాశర భట్టర్ అని ఒక ఆయన ఉన్నాడనే కదా ఉన్నావు. అప్పుడు గజేంద్రుడు అనే ఏనుగు పిలిచాడు స్వామిని, పిలిస్తే స్వామి వచ్చాడు. ఈ పరాశర భట్టర్ అనే వాడికి అలా పిలవడం కూడా రాదే, కాబట్టి వాడు పిలిచే ముందు నేనే వచ్చేయాలని వచ్చావు కదూ, నా కోసం వచ్చావు కదూ అని అంటున్నారు పరాశర భట్టర్. కాబట్టి ఎలా శ్రీరంగంలో స్వామి పరాశర భట్టర్ కోసమే వచ్చారని పరాశర భట్టర్ అంటున్నారు, మన ఇంటి పక్కన గుడి కట్టుకొని ఉన్న స్వామి కూడా ఎవరి కోసం వచ్చారు, మన కోసమే వచ్చారు. ఫలానా ఇంట్లో వీడు ఉంటాడు, వీడు అనుగ్రహం చేయాలంటే నేను ముందే గుడి కట్టుకొని రావాలని తన సంకల్పంతో వచ్చాడు స్వామి.
అంటే ఆయన సంకల్పం లేకపోతే అయ్యేది కాదు. కాబట్టి వీలైనంత వరకు మనకి ఏది దగ్గర ఉందో ఆ స్వామి వెళ్ళి ఆ స్వామిని దర్శించాలి. గుడికి వెళ్ళి స్వామిని దర్శించడం మన భాగ్యం కదా అని మనం గుర్తించాలి ఫస్ట్. అయితే అందుకే ఏమంటారు, కావేరీ విరజాశేయం వైకుంఠం రంగమందిరం సవాసుదేవ పరమః సవాసుదేవో రంగేశో ప్రత్యక్షం పరమం పదం అని అంటారు. ఆ కావేరీ నది ఏదైతే ఉందో విరజా నదియే అది. వైకుంఠంలో విరజా నది ఎలా ఉందో ఈ కావేరీ నది విరజా నది. వైకుంఠం రంగమందిరం, ఈ రంగమందిరం ఏదైతే ఉందో అదే వైకుంఠం. దాని తర్వాత సవాసుదేవో రంగేశ, అక్కడ వైకుంఠంలో పరవాసుదేవుడు ఎలా ఉన్నాడో ఆ పరవాసుదేవుడే ఈ రంగనాథుడు. ప్రత్యక్షం పరమం పదం, కాబట్టి ఇదే సాక్షాత్ వైకుంఠం ఇది అని అంటున్నారు. సాక్షాత్ వైకుంఠం, అందుకే భూలోక వైకుంఠం అంటారు. ఇది ఏంటంటే స్వామివారికి జనరలీ ఈ క్షేత్రం యొక్క మహాత్మ్యము, ఈ శ్రీరంగం అనే క్షేత్ర మహాత్మ్యము వేరే ఏ క్షేత్రానికితోనూ తుల్యం కాదు. దానికంటే గొప్పది అని మనం ఎలా చెప్పగలం అంటే నిత్య విభూతి లీలా విభూతి అని రెండు ఉన్నాయి. నిత్య విభూతి అంటే వైకుంఠం, అది ఎప్పుడూ నిత్యం. లీలా విభూతి అంటే వేరే యూనివర్స్ అంతా. ఈ వేరే యూనివర్స్ అనేది 25%, దానికి 3 times ఉంటుంది వైకుంఠం, 75% అనుకోండి. పాదోహస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి అని వేదమే అంటుంది. మొత్తం యూనివర్స్ అనేది ఒక భాగం అయితే దానికి 3 భాగాలు ఉంటుంది వైకుంఠ క్షేత్రం అని అంటుంది, వేదమే అంటుంది. కాబట్టి ఈ నిత్య విభూతి లీలా విభూతి, ఈ యూనివర్స్ అనేది మళ్ళీ మళ్ళీ డిస్ట్రాయ్ అవుతుంది, మళ్ళీ క్రియేట్ అవుతుంది, మళ్ళీ డిస్ట్రాయ్ వచ్చే, ఇట్ కీప్స్ చేంజింగ్. ఇది లీలా విభూతి. కానీ ఈ యూనివర్స్లోనూ ఈ శ్రీరంగ క్షేత్రం సాక్షాత్ వైకుంఠంగా ఉంది. ఉంటే నిత్య విభూతిలా ఉండాలి, లేకపోతే లీలా విభూతిగా ఉండాలి. ఇది రెండూ కలిసిందిగా ఉంది. ఉండేది భూలోకంలో, కానీ ఇచ్చే అనుభవం వైకుంఠాంది. కాబట్టి అందుకే ఇది వేరే క్షేత్రంతో తుల్యమైన క్షేత్రం కాదు, చాలా గొప్ప క్షేత్రం అని అంటున్నారు. అందుకే పరమవ్యోమ క్షీరార్ణవాదిగళై కాట్టిలు గుణాతిశయత్తాలే ఆశ్రితర్క్ హృదయతమం అని అంటున్నారు వేదాంతేశులు వారు. పరమవ్యోమ క్షీరాబ్ధి, వైకుంఠం క్షీరాబ్ధి కంటే గుణాతిశయములు అంటే మనకిచ్చే అనుభవం, మనకి ఇదే అరే వైకుంఠం కూడా వద్దు శ్రీరంగం ఉంటే చాలు కదా అన్నట్టు భూలోక వైకుంఠం అనేటట్టు అనుభవం ఇస్తుంది. కాబట్టి ఆశ్రితర్కి హృదయతమం, శ్రీవైకుంఠం కంటే ఇదే బాగుంది అనిపించేలా ఉంది. అందుకే అంటున్నారు ఆళ్వారు కూడా అదే అంటున్నారు. పశ్చిమా మలైపోల్మేని పవళవాయ్ కమలచ్చంగన్, ఆ పాసరంలో అచ్చువై పెరిదుం వేండే అరంగుమా నగరుల్లానే అని అంటున్నారు. ఆ రసం కూడా నాకొద్దు, శ్రీవైకుంఠం అనే రసం కూడా నాకొద్దు, ఈ శ్రీరంగంలో నేను నివసిస్తే చాలు అన్నట్టు అంటున్నారు. కాబట్టి అటువంటి ఆశ్చర్యమైన క్షేత్రం ఈ శ్రీరంగ క్షేత్రం. అయితే ఈ శ్రీరంగ క్షేత్రంలో స్వామి మనల్ని ఉద్ధరించడానికే వచ్చి ఉన్నాడు. ఎందుకంటే తిరుమల, కాంచి ఇలాంటి క్షేత్రాలన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ తిరుమల ఇప్పుడు కలవ వెంకటనాయక అంటున్నాం, కానీ శ్రీనివాసుడు కంటేను రంగనాథుడు ఎందుకు గొప్ప? రంగనాథుడు బాగుంటే అన్ని క్షేత్రాలు బాగున్నట్టు అని మనం ఎందుకు అనుకుంటున్నామంటే మందిపాయ్ వడవేంకట మామలై వానవర్గల్ సంధిశయ్య నిన్రాన్ అరంగత్ తరవినినయాన్ అని అంటున్నారు తిరుప్పాణాళ్వార్. ఆ విషయాన్నే వేదాంతేశికులు వారు అంటున్నారు. ఏంటంటే ఇప్పుడు శ్రీనివాసుడు తిరుమలలో ఉద్భవించాడు, కానీ ఆ తిరుమల వెళ్ళడం కూడా కష్టమే, ఏం సులభమేం కాదు. ఇప్పుడైతే రూట్ వేశారు, కానీ ఎప్పటికీ కష్టమే. అనుకుంటే వెళ్ళలేం, ఇప్పుడు కూడా కష్టమే కదా. మనం అనుకుంటే టికెట్లు దొరికేస్తాయంటే చాలా కష్టం. తిరుపతి వెళ్ళడం ఎప్పటికీ కష్టమే, అయినా మనం వెళ్తాం. ఎందుకంటే మనకి శ్రీనివాసుడి మీద ఉన్న భక్తి, భయం, లేకపోతే ఒక ప్రీతి, తిరుమల వెళ్ళాలి అనే ఒక అలవాటు, ఆచారం అన్నీ కలిపి మనల్ని తిరుమలను తీసుకువెళ్తూ ఉంటాయి సంవత్సరానికి ఒకసారి అయినా. కానీ అది చూశాడు, గమనించాడు స్వామి. తిరుమలలో ఎందుకు అలా ఉన్నాడంటే
విన్నవరం అన్నవరం విరుంబం వెర్పు అంటున్నారు. అంటే ఏంటంటే దేవతలు కింద దిగి రావడానికి, మనుషులు పైన ఎక్కి రావడానికి ఒక సమమైన స్థానంలో శ్రీనివాసుడు ఉన్నాడు. మనం మనం ఒక స్టెప్ ఎక్కుతాం, వాళ్ళు ఒక స్టెప్ దిగుతారు, కలిస్తే అక్కడ ఆనందమైన అనుభవం తిరుమల. కానీ అది కూడా కష్టంగా ఉందే, తిరుమల వెళ్ళడం కూడా కష్టంగా ఉంది కాబట్టి ఇంకా సులభమైన ఒక ఇది ఇవ్వాలని అందుకే వేదాంతేశికుల వారు అంటున్నారు. ఏమంటారంటే పరమపదీయ స్థానీయం ఎన్నుంపడి ఆన తిరుమలయాళ్వారం అని అంటారు. అంటే అది కూడా పరమపద స్థానమే, చూసే శ్రీవైకుంఠంలానే ఉంది. వెళ్ళడం అంతా కష్టం, ఇంకా ఆ కాలంలో చాలా కష్టం. అందుకే ఎళిదాగా తిట్టలాం ఎన్నుంపడి యాన కోయిలాళ్వార్ అని అంటారు. స్వామి ఎప్పుడు చెప్పేటప్పుడు వేదాంతేశికుల వారు కోయిలాళ్వార్ అని అంటారు. ఆ విషయం మరిన్ని పాసురాళ్ళు వచ్చేటప్పుడు అనుభవం చూద్దాం. కాబట్టి ఈ శ్రీరంగ క్షేత్రం అనేది స్వామి మన కోసమే కృపతో ఎక్కడో వైకుంఠంలో ఉద్భవించిన స్వామి ఎలా ట్రావెల్ చేసి వచ్చాడు శ్రీరంగానికి చూడండి. కాబట్టి ఎవరు కట్టిన గుడి కాదు అది, ప్రణవాకార విమానంతో పాటు తన ఇల్లు పర్యంక అన్నిటితో పాటు వచ్చాడు స్వామి. అటువంటి ఆశ్చర్యమైన క్షేత్రం. అందుకే మనకి సప్తక్షేత్రాలని ఉన్నాయి. మనకి చెప్పేటప్పుడు సప్తక్షేత్రాలు అని అంటారు. ముక్తి క్షేత్రాలు ఏంటంటే అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచి, అవంతికాపురి, ద్వారవతి చైవ సప్తైత మోక్షదాయకాహ అని అంటారు. ఈ క్షేత్రాలు ముక్తినిస్తాయి అని ఉంది. అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచి, అవంతికాపురి, ద్వారవతి అనే 7. దీంట్లో శ్రీరంగం లేదే అంటే శ్రీరంగం గురించి దీనికంటే ఒక స్పెషల్ శ్లోకం ఇస్తోంది పురాణాలు. ఏంటంటే శ్రీరంగంలో ఉన్న ఈ క్షేత్రంలో నివసిస్తేనే ముక్తి దొరుకుతుంది. శ్రీరంగంలో ఉన్న దిక్కును చూసి, ఆ వైపును చూసి, ఆహా ఇటువైపే కదా నా శ్రీరంగం ఉంది అని ప్రతిరోజు మొక్కితే అదే చాలు, ముక్తినిచ్చేస్తుంది అని. దేశాంతర్గతోవాపి ద్వీపాంతర్గతోపివా శ్రీరంగాది ముఖోభూత్వా ప్రణిపత్యన సీదతి అని ఉంది. నువ్వు దేశం దాటి వెళ్ళినా, ద్వీపం దాటి వెళ్ళినా ఇటుపక్కే కదా నా రంగనాథుడు ఉన్నాడు అని ఒక్కసారి ఆ వైపుని చూసి ఆ వైపుకు దండం పెట్టు, నీకు ఏ కష్టం వస్తుంది అని అంటుంది పురాణం. ఇదే విషయాన్నే గోదమ్మ అంటుంది, మాయనై మన్ను వడమదురై మైందనై అంటుంది. వడమదురై అంటుంది. వడమదురై అంటే వడక్ అంటే తమిళ్లో ఉత్తర దిశ, మథుర ఉత్తర దిశలోనే ఉంది కదా, మధురై అనొచ్చు. మధురై అంటే కూడా అర్థమవుతుంది. కానీ వడమదురై ఉత్తర దిశలో ఉన్న మధురై అని అంటుంది. ఎందుకంటే ఆ దిశకి నమస్కారం. నా కృష్ణుడు ఆ దిశలోనే పుట్టాడు కదా, ముందు ఆ దిక్కుకి నమస్కారం, దాని తర్వాత ఆ క్షేత్రానికి నమస్కారం. అలానే ఆంజనేయ స్వామి కూడా ఇదే ఈ సంప్రదాయాన్ని అనుష్ఠిస్తున్నారు. సీతమ్మని కలిసి వచ్చాక రాముణ్ణి మొక్కుతారు కదా, రాముడికి మళ్ళీ సీతమ్మతో ఏమేం మాట్లాడారో, సీతమ్మ తన చూడామణి ఇచ్చింది అదంతా రాముడితో చెప్పే ముందు ఒకసారి లంక వైపు తిరిగి ప్రణమ్య శిరసాదేవ్యై సీతాయై తాం దిశాం ప్రతి ఉవాచ వాక్యం వాక్యజ్ఞ సీతాయా దర్శనం యథా అని అంటారు వాల్మీకి. రాముడు ఇలా నించోనుంటే లంక వైపు తిరిగి నా సీతమ్మ ఉన్న దిక్కు కదా ఇది అని ఆ దిక్కుకు నమస్కారం చేసి మానసికంగా సీతమ్మకి నమస్కారం చేస్తున్నట్టు చేసి మళ్ళీ తిరిగి రాముడికి జరిగిందంతా చెప్తున్నాడు అని. చిన్న డీటెయిలే కానీ మనం మిస్ అయిపోతాం. ముందు సీతమ్మ లంక వైపు తిరిగి ఇటువైపే కదా నా సీతమ్మ ఉంది అని సీతమ్మని మొక్కేసి రాముడికి చెప్తున్నాడు. ఎందుకంటే ఆ దిక్కుకి నమస్కారం ముందు. కాబట్టి రంగనాథస్వామి కూడా మనకి దక్షిణ దిక్కు అంటే భయం, దక్షిణ వైపు తల పెట్టుకొని పడుకోవద్దు అలా ఇలా అంటుంటారు. ఎందుకంటే మనోజవాస్వా పితృభిర్ దక్షిణ రతపాతు అని ఉంది వేదంలో. దక్షిణ దిక్కు అనేది యమలోకం ఉండే సైడు, అందుకే అటు సైడ్ ఊరికే చూడొద్దు, అటు సైడ్ తల పెట్టుకొని పడుకోవద్దు అని అంటూ ఉంటారు. కానీ రంగనాథుడు ఆ అమంగళం పోవడానికి ఏం చేశాడు, దక్షిణం దిక్కే ఎంచుకున్నాడు. కావేరీ తటాకంలో కావేరీ నదీ తీరాన స్వామి రంగనాథ స్వామి పెరియ పెరుమాళ్ అనబడే ప్రణవాకార విమానంతో స్వామి అక్కడ నిత్య నివాసం చేస్తూ అంటున్నారు. ఇదే వేదాంతేశికులు వారు గోదాస్థితిలో అంటున్నారు, దిక్ దక్షిణాపి పరిపక్తిమ పుణ్యలభ్యాత్ సర్వోత్తరాదేవి భవతి తవావతారాత్ ఎత్రైవ రంగపతినా బహుమానపూర్వం నిద్రాలు నాభినేతాం నిహిత కటాక్షాహ అంటున్నారు. ఎందుకంటే స్వామి
అక్కడ ఎందుకు వచ్చాడంటే దక్షిణం వైపే తన చూస్తూ కూర్చున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు కొన్ని రోజుల్లో ఇక్కడ గోదాదేవి అవతరిస్తుంది దక్షిణం వైపు, కాబట్టి ఆవిడ ఎప్పుడెప్పుడు అవతరిస్తుందా అని ఆవిడనే చూస్తూ ఉండడానికి దక్షిణం దిక్కులోనే ముఖం పెట్టుకొని ఉన్నాడు రంగనాథుడు అని వేదాంతేశకులు అంటున్నారు. కాబట్టి ఆ దక్షిణ దిక్కు కానే ఉండే అమంగళాన్ని పోగొడుతున్నాడు స్వామి. అక్కడే గోదాదేవి కూడా అవతారం చేస్తోంది. కాబట్టి ముందు ఆ దిక్కుకి నమస్కారం. కాబట్టి మనం కూడా అందుకే ఈ శ్రీరంగ మంగళనిధిం కరుణానివాసం అనే శ్లోకం చెప్పి మన సంప్రదాయంలో సంధ్యావందనం కానీ ఏది చేసినా, ఏ ఒక నిత్యకర్మలో ఏ కర్మ సంధ్యావందనం కానీ డైలీ స్వామివారికి పూజ కానీ ఏది చేసినా శ్రీరంగం ఉండే దిక్కు వైపు తిరిగి ఒక నమస్కారం చేయడం అలవాటు. శ్రీరంగ మంగళనిధిం కరుణానివాసం శ్రీవెంకటాద్రి శిఖరాలయ కాలమేఘం శ్రీహస్తిశైల శిఖరోజ్వల పారిజాతం శ్రీశం నమామి శిరస యదుశైల దీపం అని ముందుగా శ్రీరంగం ఉన్న దిక్కుకి నమస్కారం. ఎలాగైతే ఆంజనేయుడు చేశాడో, ఎలాగైతే గోదాదేవి చేసిందో, ఎలాగైతే రంగనాథుడే స్వయంగా దక్షిణం వైపు చూస్తూ విభీషణుణ్ణి ఇటుపక్క విభీషణుణ్ణి అటుపక్క గోదాదేవి యొక్క రాక కోసం ప్రతీక్ష చేస్తూ ఉన్నాడు. అలా ఆ దిక్కుకి నమస్కారం. ఇటువైపే కదా రంగనాథుడు ఉన్నాడు అనే దిక్కుకి మనం నమస్కారం చేయడం మన సంప్రదాయంలో ఉంది. అటువంటి గొప్ప క్షేత్రం శ్రీరంగం ఉండే దిక్కును చూస్తేనే ముక్తి వస్తుందంటే ఎంత గొప్ప క్షేత్రమో మనం ఆలోచించవలసింది. కాబట్టి ఈ క్షేత్రం గురించి ఇంకా కోయిల్ అనే విషయం గురించి ఇంకా పైన మనం ఆశ్చర్యమైన అనుభవాన్ని పొందుదాం. కావేరి ఇది బాగుండాలని, శ్రీరంగ క్షేత్రం బాగుండాలని మనం ప్రార్థిద్దాం. కాబట్టి ఏమేతత్ పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తువః ప్రవ్యాహృత విశ్రబ్దం బలం విష్ణో ప్రవర్ధతాం కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జైతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః శ్రీమతే శ్రీ నిగమాంత మహాదేశికాయ నమః. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.